ఈరోజు నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ చాలా బలమైన గొంతుతోని దేశానికి మంచి చేసిన వాళ్ళల్లో దేశానికి గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకున్న కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, ఇటు బీజేపీలో ఉన్నారు, కాదనడానికి లేదు. సో పార్టీ అనేది తర్వాత వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గం అని చెప్పాలి. అట్లా మీరెందుకు బీజేపీని ఎంచుకున్నారు? బీజేపీ ఒక కుటుంబ పాలన పార్టీ కాదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న బీజేవైఎం ధర్నాలు, దాంట్లో అయిన లొల్లులు, తర్వాత అరెస్టులు, ఈ మార్గాన్ని ఎంచుకొని దీంట్లో నడవడానికి మీకు సహకరించేటోళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజలకు మోసం చేయాలి, మోసం చేసి ఎలక్షన్ కొట్లాడుకోవాలి, గెలవాలి, తర్వాత ప్రజల పట్ల తెలంగాణలో చేస్తున్న పోరాటం చాలా కనిపిస్తుంది బీజేపీది, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ కనబడుతుంది. పేరు బాగా వినిపిస్తుంది కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి తక్కువ నంబర్ కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎందుకు అనిపించింది బీజేపీకి సౌత్ పైన కొంచెం టార్గెట్ చేయాలి, మనం సౌత్ని పట్టించుకుంటలేము అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు అనిపించింది అంటారు? తెలంగాణలో మనం గెలిచినట్లయితే సౌత్ని కంప్లీట్గా అంత క్రూషియల్ టైంలో బండి సంజయ్ని అధ్యక్షుడిగా పక్కకి జరపడము, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ డెసిషన్ అంటారు పార్టీ చేసి? సో బండి సంజయ్ గారికి అధ్యక్షతనం ఇచ్చిన 3 ఇయర్స్ జనాలందరూ మాట్లాడుకున్న మాట ఏంటి అని అంటే, ఒకవేళ బండి సంజయ్ గారిని ఎలక్షన్స్ అయిపోయే వరకు ఉంచుంటే అధ్యక్షుడిగా కంపల్సరీ ఒక 20 నుంచి 25 లేదా 25 నుంచి 30 సీట్లు కొట్టేది తెలంగాణలో. ఇప్పుడు మేము కూడా ఎవరు ఉన్నా కానీ కూడా మా ప్రయత్నం కూడా అదే ఉండే. సో ఇదే గాలి ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్లో చూపిస్తుంది అంటారా? స్ట్రాటజీలో భాగంగానే అయోధ్య రాముడి టెంపుల్ని కూడా అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, అంత పెద్దగా వైభవంగా చేయడం జరిగింది. అసలు ఎందుకు పర్టికులర్గా ఇప్పుడే పెట్టుకున్నాడు మోడీజీ ఇదంతా అంటే, ఓన్లీ బికాస్ ఎలక్షన్స్ వస్తున్నాయి దానికి ముందు చెయ్యాలని. ఇక ఏలెత్తి చూపే వాళ్ళకి ఏది మంచిగా చేసినా కానీ కూడా అంటారు కదా, దున్నపోతకి పచ్చద్దాలు పెడితే ఎండిపోయిన గడ్డి కూడా పచ్చగానే కనిపిస్తుంది అని. కృష్ణ ధర్మ పరిషత్కి అధ్యక్షుడిగా అభిషేక్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఆయనను కాదని మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేయడంలో ఏదైనా ఉందా? అన్నగారి కోసమే అని అనుకున్నాము, కానీ అన్నగారు ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరున్నా బీజేపీ గెలవడం ఖాయమంటారు మీరు? ఖాయం, ఖచ్చితంగా బీజేపీయే గెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కూడా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి పైన గెలిస్తే దాని కథనే వేరుంటుంది. సో మరి దీనికి మీరు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు? మల్కాజ్గిరి ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరికి